ప్రతిపక్షాలది పొలిటికల్ డ్రామా, కంచగచ్చిబౌలి భూములపై వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఆ భూమిని డెవలప్ చేసి వివిధ రూపాల్లో ప్రజల కోసమే వినియోగిస్తామని వెల్లడి. దేనికోసం వినియోగిస్తారో కూడా క్లారిటీ ఇవ్వండి. మంత్రులతో సీఎం ప్రత్యేక సమావేశం నిర్వహించిన నిన్న గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రతిపక్షాలు చేస్తున్న పొలిటికల్ డ్రామాను తిప్పికొట్టాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాస్తవాలను జనాల్లోకి తీసుకెళ్లాలని, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో నుంచి వెనక్కి తీసుకున్న ప్రభుత్వ భూమిని డెవలప్ చేసి వివిధ రూపాల్లో ప్రజల కోసమే వినియోగించబోతున్నామనే విషయాన్ని తెలియజేయాలని అన్నారు. అయితే మంగళవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యిండు. మరి ఏం చేస్తారో చెప్పాలి. హెచ్సియు ల్యాండ్ అమ్మకుండా చర్యలు తీసుకోండి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కోరిన బీజేపీ ఎంపీలు. భూములు అమ్ముతా ఉన్నారు, అమ్మకుండా చూడండి అని చెప్పేసి బీజేపీ వాళ్ళు పోయినరు. ఉభయ సభల్లో ఈ అంశాన్ని లేవనెత్తిన లక్ష్మణ్, అరవింద్ కంచగచ్చిబౌలి భూములపై నివేదిక పంపండి. అటవీ శాఖ అధికారులకు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఆదేశాలు జారీ చేసిండు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.